దుబాయ్‌లో చూడుండ్రి ఏమేమి అమ్ముతున్నారో. చిప్పలు. ఈ చిప్పలని కాదు గానీ ఎట్లా అంటే ఇక్కడ ఒకటి గుడి ఉంటదన్నట్టు. ఇది దుబాయ్‌ల భారత్ దుబాయ్ అని చెప్పేసి సిటీ. అక్కడికచ్చినాము. గుడి ఉంటదన్నట్టు ఇక్కడ. గుడి బయటకి ఇవన్నీ అమ్ముతున్నారు. మీకు చూపిద్దామని చెప్పేసి దుబాయ్‌లో కూడా అన్నీ దొరుకుతాయి. అందరూ అనుకుంటారు కదా! అక్కడేం దొరకాయి, ఇక్కడేం దొరుకుతాయి అని చెప్పేసి. సో, ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి. చూసిండ్రా? దేవుని గుడి ఉన్నది కాబట్టి ఇక్కడ దేవునికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ అమ్ముతున్నారు. వాళ్ళకన్నా కావాలంటే ఇంటికి కూడా కొనుక్కపోతారు. చెట్లు, మొక్కలు, తులసి చెట్లు కూడా అమ్ముతున్నారు. ఒక్కదానికి ఒక్కో రేట్ ఉన్నది. ఇక చూసిర్రా? దూది కూడా అమ్ముతున్నారు. గదేమంటారు కదా! వస్త్రం అని చెప్పేసి గదే అమ్ముతున్నారు. ప్రతి ఒక్కటి దొరుకుతున్నది. దేవునికి సంబంధించిన ఈ పూజ సామాన్లు కొనుక్కపోతారు. ఇప్పుడు మేమంటే సింగిల్ కాబట్టి మనం కొనుక్కపోము. ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు మాత్రం కొనుక్కపోతారు. తాయెత్తులు కూడా అమ్ముతున్నారు కట్టుకోనీకి. చాట, గుల్ల, సాప ఇంకా ఇంత చాటో అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. క్యాలెండర్ కూడా అమ్ముతున్నారు. అది కూడా మన తెలుగులో రాసినది, హిందీలో కూడా రాసిన్నది. మనమేం కొనుక్కుంటలేము. నేను జస్ట్ మీకు అట్లా చూపిస్తున్నాను అంతే. ఇక్కడ చూసిర్రా? పాలరత్నం చేసిన శివుని బొమ్మ కూడా అమ్ముతున్నారు. సత్యనారాయణ పీటలు కూడా అమ్ముతున్నారు. ఇవేవి